బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రజాస్వామ్య వ్యవస్థలను బీఆర్ఎస్ పార్టీ కాలరాసిందని శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. బట్టి విక్రమార్కకు ప్రతిపక్ష హోదా లేకుండా చేశారని ఆక్షేపించారు. బట్టిని పీఏసీ చైర్మన్ కాకుండా వ్యవస్థను కాలరాశారని విమర్శలు ఎక్కుపెట్టారు. 12 మంది ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపులు చేసుకున్నది ఎవరని ప్రశ్నించారు శ్రీధర్ బాబు. బీఆర్ఎస్ హయాంలో ప్రధాన ప్రతిపక్షానికి కాకుండా ఎవరికి పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చారో అందరికీ తెలుసన్నారు. శాసనసభ వ్యవహారాల నిబంధనల ప్రకారమే పీఏసీ చైర్మన్ ను నియమించామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ శాసనసభ్యుడిని అరికపుడి గాంధీ చెబుతున్నారని మంత్రి తెలిపారు. అదేవిధంగా పీఏసీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ మెయిన్ అపోజిషన్ కాకుండా ఆ రోజు ఎవరైనా ప్రజలందరూ చూశారు. అదే బట్టి గారికి పీఏసీ చైర్మన్ అవుతున్నారు కాకుండా చేసింది ఎవరు? వారా మాట్లాడేది. ఈరోజు గౌరవ శాసన సభాపతి గారు రూల్స్ కు అనుగుణంగా, ఈ రోజు ప్రెసిడెంట్స్ కు అనుగుణంగా, రాజ్యాంగ స్ఫూర్తితో, రూల్ బుక్ పరంగా, రూల్స్ అండ్ ప్రొసీజర్స్ పరంగా ఓ ప్రతిపక్షానికి సంబంధించిన శాసనసభ్యుడిని పీఏసీ కమిటీ చైర్మన్ చేయడం జరిగిందని మేము వారి పరిధిలో ఇంకా మేము మాట్లాడలేం కనుక వారు చేసిందని గట్టిగా నమ్ముతాం. ఈరోజు పీఏసీ కమిటీ చైర్మన్ గారు వారు స్వయాన ప్రెస్ చెప్పారు, వారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడిని అని వారే స్పష్టంగా చెప్పడం జరిగింది. మేము నాకు చెప్పింది. ఇంత స్పష్టంగా ఉంటే వారికి ఎవరికైనా మళ్ళా కేసీఆర్ కో పీఏసీ చైర్మన్ అయిన వారికి పడకుండా ఉంటే మాకేం సంబంధం అండి? వారి పార్టీ వ్యవహారాలు మాకేం? మా పార్టీ మీ పార్టీకి సంబంధించిన అంశం విషయంలో మీరే సక్రమం లేకుండా మమ్మల్ని అంటే